పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డ్రగ్స్ టెస్ట్ లో సినీ నటి హేమకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. తన అసలు పేరును కృష్ణవేణిగా పోలీసులకు చెప్పింది హేమ. అయితే హేమను బాధితురాలిగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. అయితే వాసు ఇచ్చిన బర్త్డే పార్టీకి వెళ్లారు. తెలుగు ప్రముఖులు సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో వాసు బర్త్డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న 86 మందికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి కృష్ణవేణి అలియాస్ హేమ ఏమైనా రీసెంట్ గా విడుదల చేసిన 2 వీడియోస్ తో పాటు ఇప్పుడు ఏమైనా వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఎస్, దీనికి సంబంధించి అసలు అంటే కృష్ణవేణి అలియాస్ హేమ అసలు ఏం చేయబోతుందని మరి కాసేపు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం చూసినట్లయితే కృష్ణవేణి అలియాస్ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా రిపోర్ట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పాజిటివ్గా వచ్చినట్లుగా ఇప్పటికీ అటు బెంగళూరు పోలీసులు నిర్ధారణ చేస్తున్నారు. అయితే హేమతో పాటు హేమ మిత్రుడైన చిరంజీవి, తర్వాత పార్టీ ఏర్పాటు చేసిన వాసు, తర్వాత అరుణ్ వాసు సోదరుడైన అరుణ్, మొత్తం వీళ్ళతో పాటుగా మరొక లేడీ యాక్టర్ కూడా మొత్తంగా 5 ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఈ 5 కూడా పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పుడు కొన్న సమాచారం. అయితే దీంతో పాటుగా మొత్తంగా ఆ రోజు పార్టీలో 150 మందిని అటు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. 150 మందిలో ఎవరైతే అక్కడ డ్రగ్స్ ఫ్లోర్ పైన కావచ్చు, లేకుంటే పార్టీ చేరిన ప్రాంతంలో కావచ్చు, స్విమ్మింగ్ పూల్ పక్కన కావచ్చు, లేకుంటే వాష్రూమ్ దగ్గర కావచ్చు, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ని అధికారులు సేకరించడం జరిగింది. ఇలా మొత్తంగా చూసినట్లయితే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, అక్కడ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వీటన్నిటిని బట్టి 109 మంది సంబంధించిన రక్త నమూనాలని అంటే బ్లడ్ శాంపిల్స్ ను అధికారులు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది. దీంట్లో మొత్తంగా 59 మంది మగవాళ్ళతో పాటు 27 మంది మహిళలకు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి కూడా బెంగళూరు పోలీసు నుంచి వచ్చిన సమాచారం. అయితే ఆ 27 మందిలో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు వాసు కావచ్చు, చిరంజీవి కావచ్చు, హేమ అలియాస్ కృష్ణవేణి కావచ్చు, లేకుంటే అరుణ్ కావచ్చు, లేకుంటే మరొక నటి కావచ్చు, మొత్తంగా ఈ 6 కూడా బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్గా వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించినట్లయితే ఫస్ట్ నుంచి కూడా హేమ మితండ వాదన చేస్తుంది. హేమ ఈ పార్టీలో తాను పాల్గొనలేని చెప్తుంది. అంతేకాకుండా ఆ రోజు పోలీసులు అయితే అరెస్ట్ చేసిన రోజు అదే ఫామ్ హౌస్ నుంచి హేమ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తాను హైదరాబాద్లో ఉండని చెప్పడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి తాను మాట్లాడుతున్న చెప్పడం జరిగింది. ఆ తర్వాత హేమ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న మరొక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దఫల వారిగా హేమ వీడియోలు విడుదల చేస్తూ తాను పార్టీలో పాల్గొనలేదు, అన్ని విషయాలు కూడా 2 రోజుల్లో బయటకు వచ్చి చెప్తా అంటుంది. కానీ అక్కడ పోలీసులు మాత్రం హేమ అక్కడ పార్టీలో పాల్గొంది, ఆమె బ్లడ్ శాంపుల్ సేకరిస్తే పాజిటివ్గా వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన హేమ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే వాసు తన బర్త్డే పార్టీని అంత గ్రాండ్గా చేయాలని చెప్పి తెలుగు, తమిళ, కన్నడ సంబంధించిన నటీనటులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, కొంతమంది టీవీ యాక్టర్లను వీళ్ళందరూ కూడా పిలిచి పెద్ద ఎత్తున రేవ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డీజేలు పెట్టి సౌండ్ పెట్టి హంగామా చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వినేసి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొన్న రాత్రి తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో పోలీసులు ఏకకాలంలో రైడ్ చేస్తే అక్కడ 150 మందిని దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న అందరూ కూడా సాయంత్రంలోగా వాళ్ళందరినీ శాంపిల్ తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం కేవలం డ్రగ్స్ తీసుకొచ్చిన 3తో పాటు వాసు పార్టీ అరేంజ్ చేసిన వాసు, అతని సోదరైన అరుణ్, మొత్తం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్టు అటు బెంగళూరు కమిషన్ చెప్పడం జరిగింది. అయితే ఈ పార్టీలో 2 సెలబ్రిటీలు ఉన్నారు, వాళ్ళని పట్టుకున్నామని చెప్పి కూడా బెంగళూరు పోలీస్ కమిషన్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికైతే రిపోర్ట్స్ రావడం జరిగింది. బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్లో మొత్తం 109 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తే అందులో 86 మంది సంబంధించిన శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయని చెప్పి
అధికారులు తేల్చారు. నటి హేమ అలియాస్ కృష్ణవేణి ఆమెకు సంబంధించిన బ్లడ్ శాంపుల్ పాజిటివ్గా వచ్చాయని చెప్పడం జరిగింది. అయితే బెంగళూరు పోలీసు కావచ్చు, కర్ణాటక పోలీసు కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న వారిని కేవలం ఒక విక్టిమ్గానే చూస్తారు, విక్టిమ్గానే పరిగణిస్తారు. వాళ్ళని పిలిచి విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైన పక్షంలో రిహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉండవని చెప్పి కూడా బెంగళూరు కమిషనర్ ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ కేవలం డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పారు. ఆ మేరకు ముగ్గురితో పాటు పార్టీ అరేంజ్ చేసిన వాసు సోదరుడైన అరుణ్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ప్రస్తుతానికైతే డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చిన వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి త్వరలోనే పిలిచి విచారించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేస్తారని కూడా చెప్తున్నారు. అంటే రమేష్ వైట్ల కృష్ణవేణి అని పేరు చెప్తే కృష్ణవేణిగానే వాళ్ళు ఆ పేరు నోట్ చేసుకొని పంపించడం జరిగింది శాంపుల్ తీసుకొని. అంటే వితౌట్ ఐడి అక్కడికి వచ్చిన వాళ్ళందరిది కూడా వితౌట్ ఐడి వాళ్ళు ఏ పేరు చెప్తే ఆ పేరు నోట్ చేసుకున్నారా? ఎస్, దీనికి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే మన ఆధార్ కార్డులో మన పేరు ఒకటి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వాడుక భాషలో మరొక పేరు ఉంటుంది. కొంతమంది చాలామంది కూడా పెన్ నేమ్స్ పెట్టుకుంటారు, కొంతమంది వేరే వేరే పేర్ల మీద కూడా పిలుచుకుంటారు. అయితే కృష్ణవేణి అలియాస్ ఏమ సినిమాలోకి వచ్చిన తర్వాత తన పేరును పేరుగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఆమె ఆధార్ కావచ్చు, లేకుంటే ఆమె వివిధ ఐడెంటిఫికేషన్ కావచ్చు, అవన్నీ కూడా కృష్ణవేణి పేరు మీద ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే కృష్ణవేణి పేరు మీద ఆమె అక్కడ తన పేరును అక్కడ చెప్పొచ్చు. అదే పేరును కూడా అధికారులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె సంబంధించిన సినిమా రంగంలో రాణించినప్పుడు, సినిమా రంగంలో ఎంటర్ అయినప్పుడు ఆమె పేరు హేమగా ఉండవచ్చు, అదే పేరును ఆమె కంటిన్యూ చేయొచ్చు. రికార్డ్స్లో మాత్రం ఆమె పేరు కృష్ణవేణిగా ఉండవచ్చు. కాబట్టి ఆమె ఎదురుగా కృష్ణవేణి అలియాస్ హేమ అనే ఒక లేడీ యాక్ట్రెస్ని తాము పట్టుకున్నామని చెప్పి కూడా ఇప్పటికి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆ మేరకు కృష్ణవేణి అలియాస్ హేమ ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయి. కాబట్టి ఆమెను పిలిచి కూడా విచారిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అండ్ రమేష్ వైట్ల ఇప్పుడు కౌన్సిలింగ్ కి పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఆ కౌన్సిలింగ్ కి హాజరు కాకపోతే ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైతే మొత్తంగా 106 మందికి సంబంధించిన పోలీసులు బ్లడ్ శాంపిల్ సేకరించి వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్లో రిపోర్ట్స్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్స్లో వచ్చిన రిపోర్ట్ దానిపై చూస్తే 86 మందికి సంబంధించిన ఆ పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. అయితే వీళ్ళందరూ అధికారులు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, పిలిచి విచారిస్తారు. విచారించిన డ్రగ్స్ ఎవరిచ్చారు, ఎలా వచ్చాయనే విషయం తెలుసుకుంటారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తారు. అవసరమైన పక్షంలో అంటే డ్రగ్ అడిక్ట్ ఒకవేళ తీవ్ర స్థాయిలో డ్రగ్స్కి అలవాటు అయిపోయి అతను మానిపోయిన స్థితిలో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రాన్ని పంపించి వాళ్ళకి పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాని పక్షంలో వాళ్ళపైన తీవ్ర చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పనిసరిగా పోలీసులు పిలిచినప్పుడు, పోలీసులు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు, నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైన పక్షంలో మరొకసారి కూడా బ్లడ్ శాంపుల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఈ 86 మందిని పిలుస్తారు, విచారిస్తారు, నోటీసులు ఇస్తారు. అవసరమైన పక్షంలో చర్యలు అంటే ఒకవేళ దీంట్లో కూడా వీళ్ళు ఉన్న డ్రగ్స్ అమ్మిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, లేకుంటే డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఉండే వాళ్ళకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు దొరికిన వాళ్ళ ఏదో బ్లడ్ శాంపిల్ పాజిటివ్ వచ్చాయో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళకి పంపించి అంటే డ్రగ్స్ తదుపరిగా వాడితే తీవ్ర చర్య ఉంటాయి హెచ్చరికలు జారీ చేసి పంపించి వేసే అవకాశం ఉంటుంది. ఎస్ రమేష్ వైట్ల ఇప్పుడు ప్రెసెంట్ హేమ అసలు ఎక్కడున్నారు? ఆవిడ నియర్ అండ్ డియర్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అండ్ ఏదైనా వీడియో రిలీజ్ చేయడం కానీ అసలు స్పందించే అవకాశం కానీ ఏదైనా ఉందంటారా? ఇప్పటికి సంబంధించినట్లయితే ఏమో ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు. కొద్దిసేపటి క్రితమే నా కొలీగ్ సినిమా రిపోర్టింగ్ చేస్తున్న నా కొలీగ్ అయిన పని కూడా ఏమని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు, ఏమని మాట్లాడేందుకు ప్రయత్నం చేశాడు. కానీ చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే నా కొలీగ్ అయిన పనికి కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ప్రస్తుతానికి ఈ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఎలా స్పందిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఒకవేళ వీడియో రిలీజ్ చేస్తారా, లేకుంటే 2 రోజుల తర్వాత వీడియో ఒక పూర్తి విషయాలు బయటకు వచ్చి చెప్తానని చెప్పింది. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఎవరి మీద ఆరోపణలు చేస్తారా, లేకుంటే తాను పార్టీకి వెళ్ళకపోయినప్పుడు కూడా మీడియా హంగామా చేస్తుందని చెప్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అండ్ రమేష్ వైట్ల అవుట్ ఆఫ్ 86 27 మంది విమెన్ ఉన్నారు అండ్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 27 మంది అంటున్నారు. సో వాళ్ళలో తెలిసిన నోటెడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా అదర్ విమెన్? ఎస్, ఇంకొక లేడీ అంటే హైదరాబాద్ సంబంధించిన మరొక ఒక యాక్ట్రెస్ కూడా ఉన్నట్టుగా సమాచారం. ఆ సంబంధించిన
ఆ అమ్మాయికి సంబంధించిన రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటుగా వాసు కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. అంతేకాడ అటు విజయవాడలో అతను ఒక క్రికెట్ బూకీగా ఉన్నాడు. అంతేకాడ విజయవాడలో అతని పైన ఒక 5 కేసులు కూడా ఇప్పటికే ఉండడం జరిగింది. అతని వాసు ఇచ్చిన పార్టీకి వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. అయితే వాసు అన్నయ్యగా పిలువబడుతున్న ఇతను గోపాలరెడ్డి ఫామ్ హౌస్లో సన్సెట్ టు సన్రైజ్ అనే కాన్సెప్ట్ తోటి పెద్ద ఎత్తున అటు పార్టీ ఏర్పాటు చేశాడు. వాసు సోదరుడైన అరుణ్ ఈ పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి వాసు ఇచ్చిన ఇన్విటేషన్ మరకే ఈ మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సంబంధించిన 150 మంది ప్రముఖులు ఆ పార్టీకి హాజరు కావడం జరిగింది. కాబట్టి వాసు ఇటు హైదరాబాదు, అటు విజయవాడలో చెలమానవుతూ వ్యాపారవేత్తగా కొనసాగుతూ, అటు క్రికెట్ బూకీగా ఉంటూ క్రికెట్ బెట్టింగ్లు పాల్పడుతూ, అటు విజయవాడలో ఇప్పటికీ ఒక 5 కేసులు నమోదు కావడం జరిగింది. ఇక్కడ అటు హైదరాబాద్ కూడా ఒక వ్యాపారవేత్తగా అతను చెలమానవుతున్నాడు. అయితే వాసుతో పాటు చిరంజీవి, తర్వాత ఒక లేడీ యాక్ట్రెస్ హేమ, తర్వాత అరుణ్, మొత్తంగా ఈ 5 సంబంధించిన పేర్లు ఇప్పటికైతే తెలుగు వాళ్ళ పేర్లు బయటకు రావడం జరిగింది. అయితే ఒక ఎమ్మెల్యే సంబంధించిన స్టిక్కర్ అక్కడ కార్ స్టిక్కర్ కూడా అక్కడ లభ్యమైంది. అయితే ఎమ్మెల్యే అక్కడ లేడు, పాల్గొనలేని చెప్పి ఇప్పటికే పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించి ఈ 5 సంబంధించి పార్టీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా పిలిచి అధికారులు నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.